వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నిన్నెల మండల కేంద్రంలో ఆదివారం కాకా వెంకటస్వామి 96వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి కేకులు పంచుకున్నారు. వాళ్ళు మాట్లాడుతూ పేద ప్రజల సేవను తమ జీవిత ధ్యేయంగా చేసుకున్న అసామాన్య నాయకుడున్నారు. సాధారణ కుటుంబం నుంచి ప్రజా నాయకుడిగా ఎదిగిన ప్రేరణాత్మక గాథ. బడుగు బలహీన వర్గాల కోసం, రైతు కార్మికుల హక్కుల కోసం పోరాడిన నిస్వార్థ సేవకుడని గుర్తు చేసుకున్నారు. ప్రజల గుండెలలో స్థానం. ఆయన చూపిన మార్గం నేటికి యువతకు దారి చూపించే దీపస్తంభం లాంటిదని కొనియాడారు. అనంతరం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు కాకా వెంకటస్వామి గారి 96వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా కార్యకర్తలందరికీ, అదేవిధంగా ప్రజలు అందరికి కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కాకా వెంకటస్వామి అంటే పేద ప్రజల ఆశాజ్యోతిగా వెలగడం జరిగింది. ఏదైతే పెద్దపల్లి నుంచి మొదలైన ప్రస్థానం దేశవ్యాప్తంగా కాకా వెంకటస్వామి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేకుండా ప్రజలకు అంతగా సేవలు అందించడం జరిగింది. పేద ప్రజలకు అందరూ కాకా అని పిలుచుకునే ముద్దు పేరుగా ఇవాళ గుర్తింపు పొందడం జరిగింది. అదేవిధంగా లక్షల మంది పేద ప్రజలకు గుడిసెలు, ఇళ్ల స్థలాలు ఇప్పించి పేద ప్రజల గుండెల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. అలాంటి కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ఈరోజు మా నెన్నెల మండల నాయకులు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు వినోద్ గారు, అదేవిధంగా వంశీ గారు ఎంపీ గారు మన ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో ఇవాళ 96వ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వారి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే పేదల అండగా నిలిచినటువంటి కాకా వెంకటస్వామి గారు ఆశయ సాధనకే వారి కుమారులు, వారి మనవడు కూడా ఇవాళ పేదలకు సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు తీసుకుపోయి పేదలకు అండగా వారి కాకా కుటుంబం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వారి ఆశయం కోసమే మన మండల కార్యకర్తలు కూడా, నాయకులు కూడా వారి ఆశయ సాధన కోసం ముందుకు పోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాకా అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కాకా. కాకా వెంకటస్వామి జన్మదినం సందర్భంగా ఈరోజు మన యొక్క నెన్నెల మండలంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ నుంచి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి గ్రామ పంచాయతీ నుండి, మండల నలుమూలల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి నివాళులు అర్పించి ఘనంగా చేసుకున్నటువంటి ఈ యొక్క జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన హరీష్ గౌడ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Please do subscribe TG24 TV.